हेलो हाँ अर्जेंट है कर ఏదైనా ఫెసిలిటీస్ లిస్టెడ్ కొంచెం ఫెసిలిటీస్ కూడా వాళ్ళ పర్సనల్ ఓంకార్ తెలంగాణ అన్ని మంచి జరుగుతుంది, అన్ని మంచి జరుగుతాయి. ఎలా కూడా పనిచేసి కదా ఆ 10 మంది కంట్రోల్ కొట్టు అన్ని మంచి జరుగుతాయి. ప్రెస్ యాక్చువల్లీ ప్రెస్లో మాట్లాడడం బాగుండదు. వచ్చింది యోగక్షేమం మా ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్గానే మాట్లాడడానికి వచ్చినాము. ఇంటర్నల్గా మాట్లాడడం ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద థింగ్స్ ఆర్ వాట్ ఈ ఎక్స్ప్రెస్డ్. అది వారి అభిమతం, నా అభిమతం కూడా. రెండు అధిష్టానం పర్మిషన్ ఉంది, నా వ్యక్తిగతంగా కూడా ఉంది, రెండు కూడా ఉంది. అంటే సార్ ఇప్పుడు సార్ జీవన్ రెడ్డి గారు పక్షం రోజులుగా నేను పార్టీని వీడతా అనే ఒక సంకేతాన్ని చెప్తూ వస్తున్నారు. దానికి టైం కూడా 25th లాగా అడుగుతున్నారు. 25th అని ప్రెస్ లా అడుగుతున్నారా లేకపోతే కార్యకర్తగా అడుగుతున్నారు? కార్యకర్త అడిగితే లోపల కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రెస్ అడిగితే ప్రెస్ లాగానే లేదు, ప్రెస్ ఆడే మీరు అడగొద్దు, మీరు అడగొద్దు. మీరు కార్యకర్తగా అయితే ఇంట్లో సార్తోనే కూర్చొని మనం మాట్లాడుకున్నాం. ప్రెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ యువర్స్ ఈజ్ డిఫరెంట్. చెప్పండి ప్రెస్ మిత్రులు. నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జిని. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరూ ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోదు. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. సో కాబట్టి దానికి ఎవరు కంపల్షన్ చేయలేరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నా చిన్న అనుభవం. బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి, కాబట్టి నా బాధ్యతగా అనుబంధంతో వచ్చాను, మాట్లాడాం. చూద్దాం, ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. రాహుల్ గాంధీ జై సంవిధాన్ జై బాపు అంటూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జరుగుతుంది రాష్ట్రంలో. ఆయన నిర్ణయానికి, ఆయన చిత్రానికి వ్యతిరేకంగా జరుగుతుంది రాష్ట్రంలో. అది కాన్సెప్షువల్ క్వశ్చన్ సార్ మీరు అడిగేది. పార్టీలలో శరామామూలు జరుగుతున్నటువంటి జనరల్ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. నేను వచ్చింది పర్టికులర్ జీవన్ రెడ్డి గారి కోసం. సో యాజ్ ద క్వశ్చన్ కన్సర్న్ టు ద జీవన్ రెడ్డి రాదర్ దెన్ ద జనరలైజేషన్. జీవన్ రెడ్డి గారు మనసు నొచ్చుకున్నది అన్నారు. మనసు నొచ్చుకోవడానికి కారణం అందరు ఉంటారు, పార్టీ ఉంటుంది, పార్టీనే ఉంటాయి కదా, పార్టీ మీదనే కదా ఆయన అలక, అవునా కదా? పార్టీ ఉంటుంది, పార్టీలో వ్యవహారాలు బట్టి నొచ్చుకొని ఉంటారు కదా. 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడమే సమస్య పరిష్కారం, పూర్తి స్థాయిలో సాధ్య పరిష్కారం. సార్ నేను ఒక 4 రోజుల క్రితం గడ్డం ప్రసాద్ గారు నిర్ణయం వచ్చిన రోజు నేను మాట్లాడినాను. యూ కెన్ క్రాస్ చెక్. మేము పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉన్నట్టు ఇప్పుడు వారు రాహుల్ గాంధీని తిడుతుంటే కూడా మేము ఆన్లైన్ అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము సమర్థిస్తలేము. ఇప్పుడు దానికి సొల్యూషన్ హైకమాండ్ ఇస్తుంది, మేము మా లెవెల్లో మేము ఇచ్చేది కాదు అది. సో వీఆర్ బ్రింగింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది
అధిష్టానంకి మేము తీసుకెళ్తున్నాం. జీవన్ రెడ్డి గారి వాయిసే మొత్తం రాష్ట్రం అంతా మాలాంటి కార్యకర్తలు తీసుకెళ్తున్నారు. అధిష్టానం వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. సార్ ఇప్పుడు 25th అనేది డెడ్ లైన్ పెట్టారు సార్. చూద్దాం ఆలోపు ఏం జరుగుతుందో. కేవలం 5 మిరాకిల్స్ అని లాస్ట్ మినిట్లో మిరాకిల్స్ జరుగుతాయి, అట్లనే జరగవచ్చేది. అవి కూడా నేను డిస్క్లోజ్ చేయను. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ అండ్ ప్యూర్లీ ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంశాలను మేమేం బయటికి చెప్పం. మీరు మిగతా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.